ఓం శాంతి 12/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పిల్లలైన మిమ్ములను అలంకరించేందుకు తండ్రి వచ్చారు. పవిత్రత అన్నిటికంటే గొప్ప అలంకారం. ప్రశ్న: పూర్తి 84 జన్మలు తీసుకునేవారి ముఖ్యమైన గుర్తులేవి? జవాబు: 1. వారు తండ్రితో పాటు టీచరు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచరును మర్చిపోవాలి అని కాదు, ముగ్గురిని స్మృతి చేసినప్పుడే కృష్ణపురానికి వెళ్ళగలరు, అనగా ఆది నుండి పాత్ర అభినయించగలరు. 2. మాయా తుఫానులు వారినెప్పుడు ఓడించలేవు. 84 జన్మలు తీసుకునే వారిని మాయా తుఫానులు కూడా ఓడించలేవు. ఓం శాంతి. తండ్రి మొదట పిల్లలను అడుగుతున్నారు. తండ్రి సన్ముఖంలో, టీచరు సన్ముఖంలోనే కాక సద్గురువు సన్ముఖంలో కూర్చొని ఉన్నాము అని మర్చిపోరు కదా. అందరూ స్మృతి యాత్రలో కూర్చొని ఉన్నారు అని బాబా అనుకోవడం లేదు. అయినా అర్థం చేయించడం తండ్రి కర్తవ్యం. ఇది అర్థసహితంగా స్మృతి చేయడం. మన బాబా అనంతమైన తండ్రి, టీచరు, అంతేకాక పిల్లలందరినీ తప్పకుండా వెంట తీసుకెళ్లే సద్గురువు కూడా అయ్యారు. పిల్లలను అలంకరించేందుకే తండ్రి వచ్చారు. పవిత్రతతో అలంకరిస్తూ వస్తారు. అపారమైన ధన రాశులను కూడా ఇస్తారు. మీరు వెళ్ళబోయే నూతన ప్రపంచం కొరకు ధనమునిస్తారు. పిల్లలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు నిర్లక్ష్యంతో మర్చిపోతారు. అందువలన ఉండవలసిన సంపూర్ణ ఖుషి తక్కువైపోతుంది. ఇటువంటి తండ్రి ఎప్పుడూ లభించరు. మనమంతా ఆ తండ్రి పిల్లలమని మీకు తెలుసు. వారు మనలను చదివిస్తారు కాబట్టి వారు తప్పకుండా టీచర్ కూడా అయ్యారు. మన చదువు నూతన ప్రపంచమైన అమరపురం కొరకు అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. పిల్లలకి స్మృతి తప్పకుండా ఉండాలి. పక్కాగా స్మృతి చేయాలి. అంతేకాక ఇప్పుడు కంసపురము అసురీ ప్రపంచంలో ఉన్నామని కూడా మీకు తెలుసు. ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా దాని వలన ఎవ్వరు కృష్ణపురంలోకి కానీ వారి వంశంలోకి కానీ వెళ్ళలేరు. తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేసినప్పుడే వెళ్ళగలరు. ఇక్కడ ఆత్మలతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మనే చెప్తుంది, అవును బాబా, మీరేమో సత్యమే చెప్తున్నారు. మీరు తండ్రి కూడా అయ్యారు, చదివించే టీచర్ కూడా అయ్యారు. సుప్రీం ఆత్మ చదివిస్తుంది. లౌకిక చదువు కూడా ఆత్మయే శరీరం ద్వారా చదివిస్తుంది. కానీ అక్కడ ఆత్మ పతితమైనదే, శరీరం కూడా పతితమైనదే. ప్రపంచంలోని మానవులకు మేము నరకంలో నివసిస్తున్నామని తెలియదు. ఇప్పుడు మనం మన వతనానికి వెళ్తామని మీకు తెలుసు. ఇది మీ వతనము కాదు, ఇది రావణుడి పరాయి వతనం. మీ వతనంలో అపారమైన సుఖం ఉంటుంది. మనం పరాయి రాజ్యంలో ఉన్నామని కాంగ్రెస్ వారు భావించరు. ఇంతకుముందు ముసల్మాన్ల రాజ్యంలో ఉండేవారము, తర్వాత క్రైస్తవుల రాజ్యంలో ఉన్నాము. ఇప్పుడు మనం మన రాజ్యంలోకి వెళ్తామని మీకు తెలుసు. మనం ఇంతకుముందు రావణ రాజ్యమును మన రాజ్యంగా భావించేవారము, అంతకంటే ముందు రామరాజ్యంలో ఉండేవారము అని మర్చిపోయారు. తర్వాత 84 జన్మల చక్రంలోకి రావడం వలన రావణ రాజ్యంలోకి, దుఃఖంలోకి వచ్చి పడ్డారు. పరాయి రాజ్యంలో దుఃఖమే ఉంటుంది. ఈ జ్ఞానం అంతా ఆంతరికంలో ఉత్పన్నం అవ్వాలి. తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. కానీ ముగ్గురిని స్మృతి చెయ్యాలి, తండ్రి, టీచరు, సద్గురువును. ఈ జ్ఞానం కూడా మనుషులే తీసుకోగలరు, జంతువులైతే చదువుకోవు. అక్కడ న్యాయశాస్త్రము మొదలైన చదువులేవి ఉండవని కూడా పిల్లలైనా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. స్వర్గంలో తండ్రి ఇక్కడే మిమ్మలను సంపన్నులుగా చేస్తున్నారు. అలాగని అందరూ రాజులుగా అవ్వరు. వ్యాపారాలు కూడా ఉంటాయి, కానీ అక్కడ మీ వద్ద అపారమైన ధనం ఉంటుంది. నష్టపోయే నియమమే లేదు. దోచుకోవడము, చంపడము మొదలైనవి అక్కడ ఉండవు. దాని పేరే స్వర్గం. మేము స్వర్గంలో ఉండే వారము, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు వచ్చాము అని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి వచ్చింది. బాబా కథను కూడా వారికే తెలుపుతారు.
84 జన్మలు తీసుకొని వారిగా ఉంటే వారిని మాయ ఓడిస్తుంది. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మాయా తుఫానులు ఎంతో పెద్దవి, చాలామందిని మాయ ఓడించే ప్రయత్నం చేస్తుంది. పోను పోను మీరు చాలా చూస్తారు, వింటారు. తండ్రి వద్ద వారందరి ఫోటోలు ఉంటే మీరు ఆశ్చర్యపడినట్లు, ఫలానా వారి ఇలా ఇన్ని రోజులు వచ్చారు, తండ్రి వారైన తర్వాత మాయ తినేసింది అని చూపేవారు. మరణించి మాయతో కలుసుకున్నారు. ఇక్కడ ఎవరైనా శరీరాన్ని వదిలితే వారు ఇదే ప్రపంచంలో వచ్చి జన్మ తీసుకుంటారు. మీరు ఇప్పుడు ఈ సమయంలో శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన ఇంటికి వెళ్తారు. అక్కడ బాబా, మమ్మ, పిల్లలు అందరూ ఉంటారు కదా. కుటుంబం ఇలాగే ఉంటుంది. మూలవతనంలో తండ్రి, వారితో పాటు సోదరులందరూ ఉంటారు. ఇతర సంబంధాలు ఏవి ఉండవు. ఇక్కడ తండ్రి, వారితో పాటు సోదరి, సోదరులందరూ ఉన్నారు. తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. చిన్న అన్న, మామ మొదలైన అనేక సంబంధాలు ఈ ప్రపంచంలో ఏర్పడతాయి. ఈ సంగమ యుగంలో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అయ్యారు కనుక మీరు సోదర సోదరీలు. శివబాబాను స్మృతి చేస్తారు కనుక మీరంతా భాయి భాయి. ఈ విషయాలన్నీ బాగా గుర్తుంచుకోవాలి. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. తండ్రి ఏమో అర్థం చేయిస్తూనే ఉంటారు. పిల్లలను ప్రేమించి తలపై కూర్చోబెట్టుకోవడం తండ్రి కర్తవ్యం. అందుకే తండ్రి నమస్తే నమస్తే అంటూ ఉంటారు. అర్థం కూడా తెలిపిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలోని సాధు, సన్యాసులు మొదలైన వారెవ్వరూ మీకు జీవన్ముక్తికి మార్గం తెలియజేయలేరు. వారు ముక్తి కొరకే పురుషార్థం చేస్తూ ఉంటారు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు రాజయోగం ఎలా నేర్పించగలరు? రాజయోగము ప్రవృత్తి మార్గానికి చెందినది. ప్రజాపిత బ్రహ్మకు 4 భుజాలు చూపిస్తారు, అనగా ప్రవృత్తి మార్గం కదా. ఇక్కడ వీరిని తండ్రి దత్తత తీసుకుని బ్రహ్మ సరస్వతులని పేరు పెట్టారు. డ్రామాలో ఎలా నిర్ణయింపబడిందో చూడండి. వానప్రస్థ అవస్థలోనే 60 సంవత్సరాల తర్వాత మానవులు గురువులను ఆశ్రయిస్తారు. అలాగే ఇక్కడ కూడా 60 సంవత్సరాల తర్వాత తండ్రి బ్రహ్మలో ప్రవేశించి తండ్రి టీచరు సద్గురువుగా అయ్యారు. ఇప్పుడు కలియుగంలో నియమాలు కూడా చెడిపోయాయి. చిన్న పిల్లలను కూడా గురువు దగ్గరకు పంపుతారు. వీరు నిరాకారులు. ఆత్మలైన మీకు తండ్రి టీచరు సద్గురువు కూడా అవుతారు. నిరాకార ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచమని అంటారు. అలాగని ప్రపంచమే కాదని అనరు. దానిని శాంతిధామం అని అంటారు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. పరమాత్మకు నామ, రూప, దేశ, కాలాలు లేనిచో పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? ఈ ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయో ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. చరిత్ర చైతన్యానికి సంబంధించినది, భూగోళము జడానికి సంబంధించినది. మనం ఎంతవరకు రాజ్యం చేస్తామో ఆత్మలైన మీకు తెలుసు. చరిత్ర గాయనం చేయబడుతుంది. దానిని కథ అని అంటారు. భూగోళము అంటే దేశానికి సంబంధించినది. చైతన్యంగా ఉన్నవారే రాజ్య పాలన చేస్తారు. జడ పదార్థం అయితే రాజ్యంను పాలించదు. ఎంత సమయం నుండి ఎవరి రాజ్యం ఉండినది? క్రైస్తవులు భారతదేశంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్యం చేశారో తెలుసు. కానీ ప్రపంచ చరిత్ర, భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. సత్యుగం గడిచి లక్షల సంవత్సరాలైందని చెప్తారు. అందులో ఎవరు రాజ్య పాలన చేశారో, ఎంత కాలం చేశారో ఎవ్వరికీ తెలియదు. దీనిని చరిత్ర అని అంటారు. ఆత్మ చైతన్యము, శరీరము జడం. మొత్తం ఆటంతా జడం, చైతన్యానికి సంబంధించినది. మానవ జీవితమే ఉత్తమమైనది అని గాయనం ఉంది. జనాభా లెక్కలు కూడా మానవులదే లెక్కిస్తారు. జంతువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు. మొత్తం ఆట అంతా మీపైనే ఉంది. చరిత్ర, భూగోళాలు కూడా మీరు వింటున్నారు. తండ్రి బ్రహ్మలో ప్రవేశించి మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని బేహద్దు చరిత్ర, భూగోళము అని అంటారు. ఈ జ్ఞానం లేనందున మీరు చాలా తెలివిహీనులుగా అయ్యారు. మనుషులై ఉండి ప్రపంచ చరిత్ర, భూగోళాలను తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ప్రపంచ చరిత్ర, భూగోళాలను వింటున్నారు. ఈ చదువు ఎంత బాగుంది. చదివించేది ఎవరు? తండ్రి చదివిస్తున్నారు.
ఆ తండ్రి అత్యంత ఉన్నతమైన పదవినిప్పించేవారు. ఈ లక్ష్మీనారాయణులు మరియు వారితో స్వర్గంలో నివసించే వారి పదవి అత్యంత శ్రేష్టమైనది కదా. అక్కడ బ్యారిస్టర్ చదువు మొదలైన ఉండవు. అక్కడ కేవలం కళలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ కళలు నేర్చుకోవాలి అంటే భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తారు? పరస్పరంలో కళలు నేర్చుకుంటారు. లేకుంటే ఇన్ని భవనాలు మొదలైనవి ఎవరు నిర్మిస్తారు? వాటంతటవే తయారవ్వవు కదా. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారం ఉంటాయి. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అని, ఇంత సమయం రాజ్యం చేసి మరలా రావణ రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు. రావణ రాజ్యంలో ఉన్నాము అని బయట ప్రపంచం వారికి తెలియదు. బాబా రావణ రాజ్యం నుండి ముక్తులుగా చెయ్యండి అని తండ్రిని పిలుస్తారు. కాంగ్రెస్ వారు క్రైస్తవుల రాజ్యం నుండి తమను ముక్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓ గాడ్ ఫాదర్ మమ్మలను విడుదల చెయ్యండి అని పిలుస్తారు. స్మృతిలోకి వస్తుంది కదా. ఈ విధంగా ఎందుకు అంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం సృష్టిపై రావణ రాజ్యం ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు. అందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటారు, కానీ ముక్తులుగా ఎవరు చేస్తారు? గాడ్ ఫాదర్ ముక్తినిచ్చి మార్గదర్శకులై తీసుకెళ్తారని భావిస్తారు. భారతవాసులకు ఇంత తెలివి లేదు. వీరు పూర్తిగా తమో ప్రధానమై ఉన్నారు. ఇతరులకు అయితే ఇంత దుఃఖము లేదు, సుఖము లేదు. అందరికంటే ఎక్కువ సుఖంగా ఉండేవారు, ఎక్కువ దుఃఖంగా ఉండేవారు భారతీయులే. అంత లెక్కాచారమే కదా. ఇప్పుడు ఎంత దుఃఖం ఉంది. ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్, విముక్తి దాత అని ధార్మిక పరాయణులు పిలుస్తూ ఉంటారు. బాబా మీరు వచ్చి మా దుఃఖాలను హరించి సుఖధామంలోకి తీసుకెళ్ళమని మీ హృదయాలలో కూడా ఉంది. వారేమో శాంతిధామానికి మాత్రమే తీసుకెళ్ళమంటారు, కానీ మీరు శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్ళమని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారు అంటే చాలా సంతోషం ఉండాలి. భక్తి మార్గంలో చెవులకు ఎంతో ఇంపుగా ఉంటుంది. అందులో సత్యమైన మాట ఒక్కటి కూడా లేదు. పిండిలో ఉప్పు వేసినంత ఉంది. చండికా దేవికి కూడా జాతర మేళా జరుగుతుంది. అయితే ఎందుకు జరుగుతుంది? చండిక అంటే ఎవరు? చండాల జన్మ కూడా ఇక్కడే తయారు చేసుకుని వెళ్తారు అని బాబా తెలిపించారు. ఇక్కడే ఉండి త్రాగి తిని ఏదైనా కొంత ఇచ్చి మళ్ళీ మేము ఇచ్చింది మాకు వాపస్ ఇవ్వమని అంటారు. మాకు ఇష్టం లేదు, ఒప్పుకోము, మేము వెళ్ళిపోతామంటారు. సంశయపడి వెళ్ళిపోతే వారు ఎలా తయారవుతారు? ఇలాంటి చండికల జాతర కూడా జరుగుతుంది. అయినా సత్యుగ వాసులుగేమో అవుతారు. కొంత సమయానికైనా సహాయకారులుగా అయితే స్వర్గంలోకేమో వచ్చేస్తారు. భక్తులకు తెలియదు, జ్ఞానమైతే ఎవ్వరి వద్ద లేదు. ఆ చిత్రాల గీత ద్వారా ఎంత ధనం సంపాదిస్తారు. ఈ రోజులలో చిత్రాలంటే అందరికీ ఇష్టమే. దానిని కళ అని అనుకుంటారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయో మనుషులకు ఏం తెలుసు? వాస్తవానికి మీరు ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేవారు. తర్వాత ఎలా తయారయ్యారు? అక్కడ గుడ్డివారు, చెవిటివారు, వికలాంగులు ఎవ్వరూ ఉండరు. దేవతలలో సహజమైన శోభ ఉంటుంది. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. అందువలన తండ్రి కూడా అంత అర్థం చేయించిన తర్వాత పిల్లలు తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఆ తండ్రి మాత్రమే కాదు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. 3 రూపాలలో స్మృతి చేస్తే 3 వారసత్వాలు లభిస్తాయి. వెనుక వచ్చేవారు 3 రూపాలలో స్మృతి చేయలేరు, ముక్తిలోకి వెళ్ళిపోతారు. 3 రూపాలలో స్మృతి చేయడం. శివబాబా తండ్రి వారసత్వం ఇస్తున్నారు. ఇప్పుడైతే గుణాలు, శక్తులు వారసత్వంగా, తర్వాత స్వర్గం యొక్క ఆస్తి. టీచరు అంటే చదువు యొక్క వారసత్వం, దేవి దేవత పదవికి యోగ్యంగా చేస్తూ ఉన్నారు. సద్గురువు అయితే ముక్తి, జీవన్ముక్తిని ఇస్తూ ఉన్నారు, వరదానాలు ఇస్తూ ఉన్నారు. ఇలాగా శ్రీమతం ఇచ్చేది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. సూక్ష్మవతనము మొదలైన వాటిలో చూసేవన్నీ సాక్షాత్కార విషయాలు అని తండ్రి అర్థం చేయించారు. ఇక మిగిలిన చరిత్ర, భూగోళాలన్నీ ఇక్కడివే. దీని ఆయువు గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైనా మీకు తండ్రి అర్థం చేయించారు. తర్వాత మీరు ఇతరులు ఎవరికైనా అర్థం చేయించగలరు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి.
ఆ బేహద్దు తండ్రిని సుప్రీం అని అంటారు. లౌకిక తండ్రిని ఎవ్వరు పరమాత్మ అని కానీ సుప్రీం ఆత్మ అని కానీ అనరు. ఒక్కరు మాత్రమే సుప్రీం, వారిని భగవంతుడని అంటారు. వారు జ్ఞాన సాగరులు కనుక మీకు జ్ఞానం నేర్పిస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు మూలము. జ్ఞానంలో కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్ట ఉంటాయి కదా. తండ్రి అత్యంత ఉన్నతులు కనుక ఈ చదువు కూడా అత్యున్నతమైనది, పదవి కూడా ఉన్నతమైనదే. చరిత్ర భూగోళాలనైతే వెంటనే అర్థం చేసుకోగలరు, కానీ స్మృతి యాత్రలోనే యుద్ధం జరుగుతుంది. దానిలో ఓడిపోతే జ్ఞానంలో కూడా ఓడిపోతారు. ఓటమి చెంది పారిపోతే జ్ఞానంలో కూడా ఉండదు, అంటే ఉండకుండా పారిపోతారు. ముందు ఎలా ఉండేవారో అలాగే అయిపోతారు, ఇంకా అంతకంటే హీనంగా అవుతారు. తండ్రి ముందు మీ నడవడికల ద్వారా మీ దేహాభిమానం వెంటనే తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది, కానీ చాలామందికి ఇక్కడ ఎలా నంబర్ వార్గా కూర్చొని ఉన్నారో తెలియదు. దేహ అభిమానం ఉంది కదా, నిశ్చయం ఉన్న వారికి తప్పకుండా చాలా ఖుషి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత రాకుమారులుగా అవుతాము అనే నిశ్చయం ఎవరికి ఉంది? అందరూ చేతులెత్తారు. బాబా అన్నారు, పిల్లలకు ఇంత ఖుషి ఉంటుంది, మీ అందరూ దివ్య గుణాలలో పూర్తిగా ఉండాలి. అప్పుడే నిశ్చయం ఉన్నట్లు తెలుస్తుంది. నిశ్చయ బుద్ధి అనగా విజయమాలలో కూర్చోబడతారు, అనగా చక్రవర్తులుగా అవుతారు. విదేశీయులంతా ఎక్కువగా ఆబూల వచ్చి రాజయోగాన్ని నేర్చుకోవాలి అని అభిలషించే రోజులు తప్పకుండా వస్తాయి. ఇతర తీర్థయాత్రలకు వెళ్ళడం వదిలేస్తారు. భారతదేశ రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. స్వర్గమును స్థాపన చేసినదెవరు? కల్పక్రితం జరిగి ఉంటే తప్పకుండా ఇప్పుడు కూడా మ్యూజియం తయారైపోతుంది అని పురుషార్థం చేస్తారు. ఇటువంటి ప్రదర్శనని సదాకాలానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. 4-5 సంవత్సరాలకు భవనాలు లీజుకు తీసుకొని కూడా ఏర్పాటు చేయవచ్చు. భారతదేశంనే సుఖధామంగా మార్చేందుకు సేవ చేస్తున్నాం. ఇందులో అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు స్వయంగా ఆ భగవంతుడే మమ్ములను అలంకరిస్తున్నారు. వారు మాకు అనంతమైన ధన సంపదలను ఇస్తున్నారు. నూతన ప్రపంచమైన అమరపురం కొరకు మేము చదువుకుంటూ ఉన్నాము అని సదా స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, విజయ్ మాలలో కూర్చోబడేందుకు నిశ్చయ బుద్ధి కలవారై దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇచ్చిన దానిని వాపస్ తీసుకోవాలి అనే సంకల్పం కూడా ఎప్పుడు రాకూడదు. ఇచ్చారు అంటే మీకు సంపాదనే ఉండి ఉంటుంది కదా. సంశయ బుద్ధి కలవారిగా అయ్యి మీ పదవిని పోగొట్టుకోరాదు. వరదానం. క్రోధి ఆత్మకు దయ యొక్క శీతలమైన జలము ద్వారా గుణదానమునిచ్చే వరదాని ఆత్మాభవ. మీ ముందుకి ఎవరైనా క్రోధాగ్నితో కాలిపోతూ వచ్చినా, మిమ్మల్ని తిట్టినా, నిందించినా, అటువంటి ఆత్మకు కూడా మీ శుభభావన, శుభకామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా గుణదానం ఇవ్వండి, లేక సహనశీలత శక్తి యొక్క వరదానం ఇవ్వండి. క్రోధి ఆత్మ పరవశంలో ఉంది. అటువంటి పరవశాత్మను దయ అనే శీతల జలము ద్వారా శాంతింపచేయండి. ఇలా చేయడం వరదాని ఆత్మలైన మీ కర్తవ్యం. చైతన్యంలో ఎప్పుడైతే మీలో ఇటువంటి సంస్కారం నిండుగా ఉంటుందో అప్పుడే మీ జడ చిత్రాల ద్వారా భక్తులకు వరదానము లభిస్తుంది. స్లోగన్. స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసే వారే శక్తి సంపన్నులుగా అవుతారు. అవ్యక్త ఇషారా. స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మనస్సులో శుభభావన, వాణిలో బాబాతో సంబంధాన్ని జోడింపచేసే శుభకామనల యొక్క శ్రేష్ఠ మాటలు
మరియు సంబంధ సంపర్కంలోకి వస్తూనే స్నేహము మరియు శాంతి స్వరూపంతోనూ ఆకర్షితం చేయాలి. దీని కొరకు స్మృతి, వాణి, కర్మలో శ్రేష్టతను ధారణ చేసి ప్లాన్ బుద్ధిగా కండి. ఏదే కానీ పాత సంస్కారం యొక్క మచ్చ ఉండరాదు. అప్పుడు ప్లాన్ మరియు ప్రాక్టికల్ ఒకటిగా కాగలవు. తర్వాత సఫలత ఏరోప్లేన్ లాగా ఎగరగలదు. ఓం శాంతి.